శ్రీమాత్రే నమః. నేను మళ్ళొచ్చిన. నా పేరు స్వప్న. నా ఛానల్ పేరు వచ్చేసి స్వప్న ఆకుబతిని 5658 ఛానల్. మీరు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు తెలుసు, ఎందుకంటే thumbnail చూసి వచ్చేసి ఉంటారు. నేను ఈ ఛానల్ కోసం ఎంత కష్టపడ్డాను అనేది నా వీడియో మొత్తం ఉంటుంది. ప్రతి ఒక్కరు మొత్తం చూడండి ప్లీజ్, మధ్యలో స్కిప్ చేయవద్దు, లైక్ ఇవ్వండి. అలాగే మీరు మీ సలహాలు, మీకు ఏదైనా సలహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను సాలరీ ఎన్నిసార్లు తీసుకున్నాను, నాకు ఈ సాలరీ యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందనేది నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఈ ఛానల్ని 2023 అక్టోబర్ 27 రోజు దసరా రోజు స్టార్ట్ చేశానండి. ముందు రోజు బతుకమ్మ అనే చిన్న క్లిప్తో అప్లోడ్ చేశాను. అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటి, దానిలో అప్లోడ్ ఎలా చేయాలి ఏది తెలియదు. మా పాప ఇలా అప్లోడ్ చేయాలని చెప్తే నేను అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత నాకు అంటే ఎడిటింగ్ చేసుకోవడం కానీ వేరే ఏది కూడా రాదన్నమాట. అసలు యూట్యూబ్ అంటేనే ఏంటో తెలీదు. అలాంటి టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఏమీ తెలీదు. అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాను, వంట చేసేటప్పుడు కానీ ఏది కానీ చేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా పాప కొంచెం ఎడిటింగ్ చేసేసి ఇచ్చి ఇవి ఇలా అప్లోడ్ చేయమని చెప్పింది. చెప్పిన తర్వాత నేను అలాగా వారానికి ఒక వీడియో అలా అప్లోడ్ చేసేదాన్ని. ఫస్ట్ వాయిస్ ఇవ్వడానికి చాలా భయపడేదాన్ని, ఎందుకంటే నాకు మాట్లాడడం వచ్చు కానీ వీడియోలో నేను ఎలా మాట్లాడాలనేది తెలియకపోయేదన్నమాట. ఆ వీడియో చెప్పడానికి చాలా సఫర్ అయ్యేదాన్ని. నేను ఫస్ట్ నా వీడియో మా బావ మీద ప్రయోగించానమాట, చిన్న షార్ట్లో అలాగా ప్రయోగించేసి అలాగా తర్వాత రిమిక్స్ చేయడము. నాకు అసలు తెలీదు ఇది ఇక్కడ ఈ ఆప్షన్స్కి వెళ్తే ఏమొస్తుంది, ఈ ఆప్షన్స్కి వెళ్తే ఏమొస్తుంది అనేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మామూలుగా తెలుసుకొని నాకు నేనుగా నేర్చుకున్నానండి. అలాగే నేను ఒక యాప్లో ఎలా చేయాలనేది మా పాప నేర్పించిపోతే నేను ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నేను ఎలా చేయాలి ఏంటనేది మొత్తం నేర్చుకున్నానండి. కాకపోతే నాకు సక్సెస్ అనేది చాలా త్వరగా వచ్చింది. నేను ఒక చిన్న వీడియో క్లిప్ 9 సెకండ్స్ వీడియో క్లిప్ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో క్లిప్ వల్ల నన్ను దేవుడు రక్షించాడో తెలియదు, ఏది ఎలా అయిందో తెలియదు, కానీ నాకు డైలీ 5000 మెంబర్స్ పెరిగేవాళ్ళు. నేను అక్టోబర్లో స్టార్ట్ చేస్తే నాకు జనవరి 25th 26th లోపు నాకు 25,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అలాగే నేను 27th రోజు మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను. మధ్యలో చిన్న చిన్న వీడియోస్ పెట్టేదాన్ని. డైలీ 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగేవాళ్ళు. అలాగా నా ఛానల్ సక్సెస్ అయ్యి నాకు మానిటైజేషన్ వచ్చి మార్చ్ 27th 2024లో మెయిల్ వచ్చిందండి. నాకు అసలు మానిటైజేషన్ అయిందా కాలేదా అనేది నాకు ఏది తెలీదు. అలాంటప్పుడు నాకు 2024 మార్చ్ 27th రోజు నాకు మెయిల్ వచ్చింది, మీరు యూట్యూబ్ పార్ట్నర్ అనేసి. నాకు నెక్స్ట్ డే నుంచి నాకు వైటీ స్టూడియోలో డైలీ స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు. తీసుకుంటే నాకు నిన్నటి దానికి దీనికి స్క్రీన్ షాట్ ఏదో తేడా అనిపించేసింది అనేసి నేను వేరే ఒక మేడంకి పంపించాను. పంపిస్తే మీ మానిటైజేషన్ అయింది, మీకు రెవెన్యూ స్టార్ట్ అయిందని ఆమె చెప్పిన తర్వాత ఒక 5 days రెవెన్యూ వచ్చింది. వచ్చిన తర్వాత April 4th రోజు ఏమైంది, రీయూజ్ వచ్చింది, మీ ఛానల్ ఆగిపోయింది, మీరు ఏదైనా రివ్యూ ఇవ్వాలనుకుంటే రివ్యూ పంపించండి అని అన్నారు. అంటే నాకేం చేయాలో ఏది అనేది తెలీదు. ఒక 1 week సఫర్ అయ్యాను. ఏం చేయాలి, దీనికోసం ఏం చేయాలని తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఒకరిని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత తనకు అమౌంట్తో సహా మాట్లాడుకొని నా ఛానల్లోవి డబ్బులు పే చేసి నా ఛానల్లో ఏమేమి వీడియోస్ డిలీట్ చేయాలో చెప్పారు. చెప్తే ఒక 40 వీడియోస్ డిలీట్ చేశాను. మొత్తం నాది ఏం లేకుండా పడిపోయింది ఛానల్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్టు అయిపోయింది. అప్పటికి నాకు 43,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు మానిటైజేషన్ అయ్యి నేను యూట్యూబ్ పార్ట్నర్ అన్నప్పుడు 43,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఓన్లీ షార్ట్స్కే మానిటైజేషన్ అయింది. నా ఒక్క వీడియో వచ్చేసి 10 million వ్యూస్ వచ్చింది. 10 million వ్యూస్ వచ్చిన వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె చెప్పిన రూల్స్ కూడా రాంగ్గా అనిపించినాయి. నాకు ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి నేను చాలా తప్పు చేశానేమో అనిపించింది. నేను ఆమెను అప్రోచ్ అవ్వడం కూడా తప్పే అనిపించేసింది. ఎందుకంటే నాకు ఆమె ఆ వీడియో డిలీట్ చేయడం వల్ల నాకు ఎంత లాస్ అంటే, నేను నిజానికి చెప్పాలంటే ఆ ఒక్క వీడియో ఉంటే నాకు ప్రతిరోజు ఖచ్చితంగా వేలల్లో వ్యూస్ వచ్చేవి. నాకు ఇప్పటికీ మినిమం 2-3 lakhs సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, రియల్గా నాది 5,000 వచ్చి ఆ వీడియో డిలీట్ చేయకముందుకు డైలీ 500 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండేవాళ్ళు.
అలాంటిది అది డిలీట్ చేసి ఒక 40 వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత డైలీ 400-500 సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పెరిగారు. ఒక 10 days అలాగా నాకు డైలీ 500 అన్సబ్స్క్రైబర్స్ వచ్చేవి. ఒక 100 వ్యూస్ కూడా రాకపోయేవి. నేనైనా ఛానల్లో నేను ప్రతిరోజు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తూనే ఉండేదాన్ని. అయినా వ్యూస్ రాకపోయేది. ఎలా చేయాలి ఏంటి, మొత్తం ఛానల్ పడిపోయిందని ఆలోచించాను. నేను నా ఓన్ వీడియోస్ పెట్టుకొని నేను చేస్తే యూట్యూబ్ వల్ల రీయూజ్ వచ్చింది. నేను ఎందుకు సక్సెస్ అవ్వకూడదని మళ్ళీ పంతంతో నేను మేలో ఒక సిస్టర్ది లైవ్ చూసేసి నేను ఆ లైవ్లు స్టార్ట్ చేశాను. నేను వీక్లీ వన్సే చేసేదాన్ని. నాకు ఫస్ట్ నా లైవ్లోకి వచ్చిన నా ఫ్రెండ్ నెల్లూరు లక్ష్మి, తను ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ ఇచ్చి నా లైవ్లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె అడుగు మంచిదే. ఇంకా అలా అలా సక్సెస్ అవుతా వచ్చానండి. సక్సెస్ మామూలుగా లైవ్లో 1 week కోసారి 10 days కోసారి చేసేదాన్ని. నా లైవ్లోకి ఎక్కువ మెంబర్స్ పెరిగే టయానికి నాకు ఏదో ఒక చిన్న ఇష్యూ, అంటే ఇంట్లో హెల్త్ బాగాలేకపోవడము లేకపోతే ఏదో అలాగా నేను డైలీ కూడా లైవ్లు చేయకపోయేదాన్ని. తర్వాత నేను జూలైలో స్టార్ట్ చేశాను లైవ్లు డైలీ చేయడం స్టార్ట్ చేశాను. జూలైలో స్టార్ట్ చేసిన తర్వాత నా లైవ్లోకి ఎక్కువ మంది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నాకు 100లో లైకులు రావు. అలాగని నాకు ఎక్కువ మంది రారు. నాకు వచ్చే 100 మంది అయినా స్టేబుల్గా ఉంటారు, నాకు మెసేజెస్ పెడతారు. కాబట్టి నాకు వాచ్ అవర్స్ చాలా తొందరగా కంప్లీట్ అయ్యాయి. నేను మళ్ళీ నేను సెప్టెంబర్లో మళ్ళీ రీమానిటైజేషన్కి అప్లై చేశాను. చేసిన తర్వాత నాకు 6 hours మెయిల్ వచ్చింది, యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ రెవెన్యూ $100 అవ్వడానికి 6 months టైం పట్టింది. నేను ఎవరిని మెంబర్షిప్ తీసుకోమని ఫస్ట్లో ఒక 10 days అడిగాను. తర్వాత మెంబర్షిప్ తీసుకోమని ఏ ఒక్కరిని అడగలేదు. నేను మెంబర్షిప్ తీసుకోలేదు. నాకు నా ఒరిజినాలిటీగానే రావాలనేసి నేను చాలా రోజులు అలాగే ఉన్నాను. నాకు మార్చ్లోనూ ఏమో కంప్లీట్ అయ్యాయండి. $100 కంప్లీట్ అయ్యాయి. నాకు సాలరీ వచ్చే టయానికి $153 కంప్లీట్ అయ్యాయి. నాకు అమౌంట్ వచ్చిందండి. నాకు ఏప్రిల్ 23కి సాలరీ వచ్చింది 2024లో. నేను ఛానల్ 25లో సారీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2023లో స్టార్ట్ చేశాను. నా మానిటైజేషన్ వచ్చేసి 2024 మార్చ్లో అయింది. మళ్ళీ నా సాలరీ వచ్చేసి 2025 ఏప్రిల్లో వచ్చింది. నేను కానీ చాలా కష్టపడ్డానండి ఛానళ్ళ కోసము. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు. మా వారైతే అంటే తిట్టడం అంటే హెల్త్ పాడు చేసుకుంటున్నావు, 24 hours దాని గురించి ఆలోచిస్తున్నావు, నీకు వచ్చే జీతం ఎంతో చెప్పు నేను ఇస్తాను, నువ్వు కాకపోతే ఇంత కష్టపడొద్దు నువ్వు అనేసి అనేవారు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నీకు యూట్యూబ్ వద్దు ఏమొద్దు అని అరిసేవాళ్ళు. అరిసిన తర్వాత నేను చిన్నగా డల్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఒక 1 hour తర్వాత చేసుకో వద్దనట్లేదు, కాకపోతే నీ పనులు చేసుకొని నువ్వు తిని నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే చేసుకో, నీకు టైంపాస్ కోసం చేసుకోమంటున్నాననేసి మా వారు అనేవారు. మా పిల్లలు మా వారు బాగా సపోర్ట్ చేశారండి. అలాగే నాకు యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత నాకు చాలా చాలా సహకరించింది గిరిధర్. యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యాడు మా అబ్బాయి. యూట్యూబ్ మదర్, నేను తనకి మదర్ని, మమ్మీ అని పిలుస్తాడు. నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన వ్యక్తి గిరిధర్ వల్ల నా ఛానల్ సక్సెస్ అయిందండి. నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి నా వీడియోస్ నేను ఎలా చేసుకోవాలో చెప్పే విధానం, ఏ రూల్స్ ఎలా ఉంటాయి మమ్మీ ఇలా ఉంటాయి మమ్మీ ఇలా ఉంటాయని చెప్పింది మటుకు మాత్రం గిరిధరు. అలాగే నాకు ఒకసారి అర్ధరాత్రి ఎవడో ఒకడు ఫోన్ చేసి హరాజ్ చేసేవాడు. యూట్యూబ్ లైవ్లోకి వచ్చిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ పెట్టి హరాజ్ చేస్తూ ఉంటే నాకు వంశీ హెల్ప్ చేశాడు. వాడి అడ్రస్తో సహా వాడు కనుక్కొని చేశాడు. ఇలా లైవ్లు చేస్తా ఉంటే ఏదో చిన్న ఇష్యూ వల్ల ఒకడు ఏం చేశాడంటే ఫేక్ ఐడీలు సృష్టించుకొని వచ్చేసి నా ఫేక్ ఐడితోటే వేరే లైవ్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్లు పెట్టేవాడంట. నాకు అసలు ఏం పెడుతున్నాడో తెలీదు. అలాంటప్పుడు నాకు మాత్రం నేను లైవ్లు కంప్లీట్గా బంద్ చేద్దామని అనుకున్నాను. నిజంగా లైవ్లు ఎందుకు, నాకు లైవ్లు వద్దు ఏదొద్దు, సక్సెస్ అయితే అవ్వని లేకపోతే లేదని. నేను అప్పటికి నాది మానిటైజేషన్ అవ్వలేదు. మానేద్దాం అనుకుని నేను గిరిధరికి, వంశీకి, అలాగే అర్జున్ రెడ్డి సెప్టెంబర్లో వచ్చాడు నా లైవ్కి. అర్జున్ రెడ్డికి, మా ఫ్రెండ్స్ షానుకి, వేరే వాళ్ళందరికీ చెప్పాను, నా దగ్గర ఫ్రెండ్స్ అందరికీ లైవ్లు మానేద్దాం అనుకుంటున్నాడు, వాడెవడో నా ఫేక్ ఐడి పెట్టుకొని వస్తున్నాడు, నా పేరు బ్యాడ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరితో కానీ బ్యాడ్గా ప్రవర్తించను, ఎవరి లైవ్లలో కూడా నేను ఎక్కువసేపు ఉండను. ఎందుకంటే
గొడవలు చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి అనేది నాకు చాలా భయం, నాకు టెన్షన్ ఎక్కువ. అందువల్ల నేను ఎవ్వరికి అనేసి నేను లైవ్లు బంద్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు మాత్రము అర్జున్ చాలా చాలా హెల్ప్ చేశాడనమాట. తను నా ఫేక్ ఐడి పెట్టుకుని ఎవడొస్తున్నాడు, షాను ఫేక్ ఐడి పెట్టుకొని వచ్చేవాడు, అర్జున్ రెడ్డి ఫేక్ ఐడి పెట్టుకొని వచ్చేవాడు, గిరిధర్ది పెట్టుకొని నా లైవ్లకైతే ఎవరు వస్తున్నారో వాడికి బాగా తెలుసు, వాడు ఎవడనేది నాకు తెలుసు. తర్వాత గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వాడికి అన్నీ జరగడం జరిగినాయి. అలాగా నాకు అర్జున్ బాగా సహాయం చేసి ఫేక్ ఐడి ఎవడో అనేది తెలుసుకున్న తర్వాత నాకు లైవ్లోకి వచ్చి కూడా నాకు పర్మనెంట్గా నా లైవ్లోనే స్పెండ్ చేసే వాళ్ళు కూడా నాకు షాను కానీ, నాగలక్ష్మి కానీ, శశి కానీ కొంతమంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేదని ఎవ్వరు తిట్టుకోవద్దు. గిరిధరు మామూలుగా ఎప్పటికి ఉంటాడు నా ఛానల్లో, యూట్యూబర్స్కి చాలా వరకు తెలుసు. అర్జున్ కూడా నా ఛానల్లో ఉంటాడు. వంశీ అందరి ఛానల్లోకి వస్తా పోతా ఉంటాడు, కానీ వంశీ కూడా హెల్ప్ చేశాడు. నేను హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు మర్చిపోకుండా చెప్తున్నాను. అలాగే నాకు లైవ్లోకి వచ్చి కానీ నా వీడియోస్ చూసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞాలనై ఉంటాననేది మట్టుకు మాత్రం చెప్తున్నాను. నేను మీకు యూట్యూబ్లో ఏ చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ ఉన్నా కూడా నాకు కింద మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒరిజినల్గా సక్సెస్ అయిన వాళ్ళకి తెలిసిన వాటికంటే ఏదైనా ఛానల్ ప్రాబ్లం వచ్చి సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర చాలా విషయాలు తెలుస్తాయి వాళ్ళకి. ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా కూడా నాకు కింద మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. నా యూట్యూబ్ జర్నీ అలాగా ఫస్ట్ సాలరీ ఎత్తుకున్నాను, తర్వాత సెకండ్ సాలరీ వచ్చేసింది. తర్వాత నాకు మొన్న సండే రోజు, అంటే ఎన్నో తారీఖు డేట్ మర్చిపోయాను, సండే రోజు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నైట్ కూడా లైవ్ పెట్టాను, సాటర్డే నైట్ కాలేదు, కాకపోయినా పర్వాలేదు అయితేలే అనుకున్నాను. సండే రోజు 8 గంటలకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరికీ చెప్పుకున్నాను ఆ రోజు. అంటే అందరికీ సక్సెస్ అనేది కొంతమందికి ఒక వీడియో క్లిక్ అయ్యి వాళ్ళకు వెంటనే సక్సెస్ వస్తుంది. నాకు తాబేలు లాగా నేను స్లో అండ్ స్టడీస్ విన్స్ ద రేస్ అన్నట్టు నేను స్లోగానే సక్సెస్ అయ్యాను. ఇప్పటికి కూడా ఓ అని నాకు వ్యూస్ రావు, ఓ అని సబ్స్క్రైబర్స్ పెరగరు, మెల్లగా పెరుగుతూ ఉంటారు సబ్స్క్రైబర్స్. నా వ్యూస్ కొంచెంగానే వస్తాయి, నాకు లైక్స్ కొంచెంగానే వస్తాయి. అయినా సరే నేను సక్సెస్ అయ్యాను. అయినా సరే నేను నా యూట్యూబ్ రీయూజ్ వచ్చి అయిపోయినప్పుడు మటుకు మాత్రం ధైర్యం కోల్పోలేదు. ధైర్యం కోల్పోకుండా నేను ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఆలోచించాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. ఎవరు ఏదన్నా ఏ చిన్న విషయాలన్నా సరే పట్టించుకోవద్దండి. పట్టించుకోకుండా మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది మట్టుకు మాత్రం చేసుకోండి. అలాగే లైవ్లు చేసే వాళ్ళు ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళని కుక్కలతో సమానంగా, కుక్కలు ఇంకా విశ్వాసం ఉంటాయి, నీచంగా చూడాలి, వాళ్ళని వదిలేసేయాలి. వదిలేసి మన పనేంటి, మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది చేసుకుంటూ పోతే మట్టుకు మాత్రం వస్తుంది. కష్టపడితే మట్టుకు మాత్రం సక్సెస్ అనేది ఎక్కడికి పోదు. నాకు ఏది ఫస్ట్ టైంకి సక్సెస్ అయిందంటే అది సక్సెస్ అయినట్టు కాదు. నాకు ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకు నాకు ఎప్పుడు సెకండ్ టైమే సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మానిటైజేషన్ నేను కష్టపడకుండా అవలీలగా వచ్చింది. తర్వాత కష్టపడ్డాను కాబట్టి నాకు మళ్ళీ రీమానిటైజేషన్ అయిన తర్వాత నేను సక్సెస్ అయ్యాను. నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు పర్వాలేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఎవరన్నా ఒక మాట అన్న తర్వాత కానీ, లేకపోతే ఎవరన్నా ఇన్సల్ట్ చేసిన వెంటనే ఛానల్ ఎందుకు, మనం ఎందుకు మాట పడాలి అనుకునే వాళ్ళ మాట మాత్రం అలా ఉండొద్దని వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే కష్టపడాలి, ఒకరి మాట వినొద్దు. మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. నేనైతే ఇప్పటికి కూడా చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా సక్సెస్కి కారణం మా ఇంట్లో వాళ్ళని కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఏ టైంలో ఏది చేసుకుంటున్నా అని సహకరించారు. వాళ్ళు సహకరిస్తేనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది ఎప్పుడు మనం సక్సెస్ కాము, అదొకటి. అలాగే నా లైవ్లోకి వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాబాయిలు, నాన్నలు, మరదళ్ళు, వదినలు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే
నేను ఎవరినైనా పలకరించినా కానీ నేను నా బంధువుల్లాగానే పలకరిస్తాను. నన్ను వాళ్ళ సొంత ఇంటి ఆడపడుచులాగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు హుస్సేన్ బాషాబాయి చాలా సహకరించారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఒక ఎంతమంది ఉంటారో తెలియదు, వాళ్ళందరితో నాకు సబ్స్క్రైబ్ చేయించాడు. మా ఇంటి ఆడపడుచు నువ్వు ఖచ్చితంగా మా ఊరికి రావాలనేసి వాళ్ళ ఊర్లో వాళ్ళకి నాకు వాళ్ళెవరో ఎవ్వరూ తెలీదు. కాకపోతే వాళ్ళ ఊరి వాళ్ళందరికీ నేను తెలుసు. స్వప్న అక్క అంటే తెలుసు. వాళ్ళు పొద్దుగా లేచి నా వీడియో చూసిన తర్వాత పనులు మొదలు పెడతారు. అంత సంతోషకరమైన విషయం, అంతకన్నా మించి నన్ను ఒక ఊరు అభిమానిస్తుందంటే అంతకన్నా సంతోషమైన విషయం ఉంటుందా? నేను డబ్బులు సంపాదించలేదు, మనుషులను సంపాదించుకున్నాను, మనసులను సంపాదించుకున్నాను. యూట్యూబ్ నాకు ఎంతో మంది ఆత్మీయులను ఇచ్చింది, నా వాళ్ళ అనే వాళ్ళని ఇచ్చింది. నేను మాత్రం వాళ్ళ ఎవరిని మర్చిపోను, వాళ్ళందరికీ సర్వదా కృతజ్ఞరాలనై ఉంటాననేది నేను చెప్తున్నాను. నా లైవ్లోకి వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, నా వీడియోలు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా యూట్యూబ్ సక్సెస్ స్టోరీ అనుకుంటారో లేకపోతే నా బాధే అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు, కానీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా కింద మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరి మెసేజ్కి రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ మై స్టోరీ, 1 lakh స్టోరీ ఇది. అలా జరిగిందండి. నాకు ఇంకేం మాట్లాడాలో తెలియదు, నాకు మాట్లాడడము తెలీదు, ఏం చెప్పాలో తెలియదు, ప్రేక్షకులను ఏం అడగాలో తెలీదు. నాకు యూట్యూబ్లో ఇప్పటికి కూడా రాదు, నాకు ఎడిటింగ్ చేయడము రాదు, అంతే. అయినా నేను సక్సెస్ అయ్యాను, స్లోగా సక్సెస్ అయ్యాను. అదే ఇది నా స్టోరీ. దిస్ ఈజ్ స్వప్న ఆకుబత్తిని 5658 ఛానల్ నుంచి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాను, ఈ 1,00,000 మంది నాకు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకున్నారో వాళ్ళు తెలీదు. వాళ్ళకు పేరున కృతజ్ఞతలు. వాళ్లకు నేను చచ్చే వరకు కృతజ్ఞరాలనై ఉంటాననేది మట్టుకు మాత్రం మాటిస్తున్నాను. నా సక్సెస్కు సహకరించిన వాళ్ళకి కూడా ఏ రోజు కానీ నేను తక్కువ చేయనండి. దిస్ ఈజ్ మై స్టోరీ. ప్లీజ్ లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఓకేనా? దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ ఆఫ్. బాయ్.